1. యేసయ్య మేఘాలపై రాక. మత్తయి 24:30 ప్రకారం మనుష్యకుమారుడు మేఘాలపై మహిమతో కనిపిస్తాడు. అందరూ ఆయనను చూస్తారు. బూరశబ్దం, ట్రంపెట్ సౌండ్. 1 తెసలోనికలు 4:16లో దేవుని బూరశబ్దంతో ప్రభువు దిగివస్తాడు అని ఉంది. ఆ బూరశబ్దం శక్తివంతమైన పిలుపు. బైబిల్లో 30 సెకండ్లు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ముందుగా ఎవరు లేవుతారు? యేసునందు నిద్రించినవారు, అంటే మరణించిన విశ్వాసులు ముందుగా లేచెదరు. ఎత్తబడేవారు, ర్యాప్చర్. 1 తెసలోనికలు 4:17లో జీవించి ఉన్న విశ్వాసులు కూడా వారితో కలిసి మేఘాలలో ప్రభువును ఎదుర్కొనుటకు ఎత్తబడెదరు. ఎత్తబడేవారు యేసునందు విశ్వాసముతో ఉన్నవారు, నీతిగా జీవించినవారు. విడువబడేవారు మత్తయి 24:40 ప్రకారం ఇద్దరిలో ఒకడు ఎత్తబడును, ఒకడు విడువబడును. విడువబడేవారు యేసును తిరస్కరించినవారు, పాపంలో ఉండి మారనివారు. తీర్పు. ప్రకటన 20 అధ్యాయం ప్రకారం చివరికి తీర్పు జరుగుతుంది. ప్రతి మనిషి తన క్రియల ప్రకారం తీర్పు పొందును. అప్పటికి ఏమి జరుగుతుంది? భూమిపై క్లేశకాలం, ట్రిబ్యులేషన్ ఉంటుంది. దేవుని న్యాయం స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తాయి. రెవల్యూషన్ 21. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, బైబిల్ స్పష్టంగా చెబుతోంది, ఆ రోజు ఆ గంట ఎవరికీ తెలియదు. మత్తయి 24:36. కాబట్టి భయపడటానికి కాదు, సిద్ధంగా ఉండటానికి ఈ సందేశం.